అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలన్న బాలకృష్ణ గురించి మీరు ఏనాడన్నా రాశారా? ఏం బతుకురాని ఇది అని చెప్పి పోసాని కృష్ణ గారు మురళి గారు అయితే హాట్ కామెంట్స్ అయితే చేశారనమాట. తాజాగా పోసాని కృష్ణ మురళి గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ఎవరెవరైతే ఆయన గురించి తప్పుగా మాట్లాడారో, తప్పుగా రాశారో వాళ్ళందరినీ ఏకపడేశారనమాట. సో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో నా పైన టీవీ5 బిఆర్ నాయుడు పూర్తిగా వ్యతిరేకంగా రాస్తున్నాడు, నేను ఏది చేసినా తప్పని చెప్పి రాస్తున్నాడు అనమాట. పవన్ కళ్యాణ్కి నాకు పడదు అది అని చెప్పి. నేను ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. అలాగే చిరంజీవి గారితో నా అనుబంధం ఏంటనేది అందరికీ తెలుసు. చిరంజీవి గారు నాకు ఎమ్మెల్యేగా చేయమంటే కూడా చేశాను నేను. సో అట్లా వాళ్ళ సజెషన్స్ నేను ఎంతగానో తీసుకున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి మాట కూడా నేను ఎప్పుడూ వింటూ వచ్చాను. మా ఇద్దరికి వ్యక్తిగతంగా గొడవలు అయితే ఏం లేవు. పార్టీల పరంగా మాట అనుకున్నామే కానీ నన్ను ఏదన్నా అంటే తిరిగి అంటానని కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి ఓపెన్గానే చెప్పాను. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గురించి నేను తప్పుగా మాట్లాడింది లేదు. అట్లాగే బిఆర్ నాయుడు నా మీద చాలా రావేస్తున్నాడు. కావాలనే టీవీ5లో అడ్డం పెట్టుకుని నా మీద కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చింది రాస్తున్నారు. నేను ఆ మాట అన్నాను, ఈ మాట అన్నాను అని చెప్పి నేను అన్నని మాటలు కూడా వాళ్ళు రాసి తప్పుగా ప్రచురిస్తున్నారు. అట్లాగే బాలకృష్ణ గారు ఒక వేదిక మీద కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి అని చెప్పి అన్నారు. మరి ఆయన గురించి ఏం రాశారు? ఆయన గురించి అయితే రాయరా అంటే మళ్ళీ నాకు నంది అవార్డులు వచ్చినప్పుడు కూడా ఈ కమ్మ అవార్డులు అని చెప్పి నేను పక్కన పడేశాను. సో దాని గురించి కూడా నా మీద నెగిటివ్గా రాశారనమాట. సో ఏ విషయం వచ్చినా నన్ను టార్గెట్ చేశారు కానీ బాలకృష్ణ లాంటి వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అలాగే బాలకృష్ణ గారు అంతకుముందు ఇద్దరి మీద కాల్పులు జరిపారు. సో వాళ్ళిద్దరు కూడా దగ్గర చావుకు గురయ్యేంత పరిస్థితి అయింది. మరి వాళ్ళ గురించి ఏం రాశారు అది ఇది అని చెప్పి. సో నా మీద మాత్రమే రాయడం కాదు, మీకు నిజంగా దమ్ముంటే వాస్తవాలు రాయండి అని చెప్పి మీడియా సమక్షంగా ఎవరైతే ఆయన గురించి రాశారో వాళ్ళందరినీ ఏకపడేశారనమాట. సో మరి ఇప్పుడు ఆయన వ్యాఖ్యలన్నీ కూడా మళ్ళీ జనాలని ఆ పాత ఇన్సిడెంట్స్ వైపు అయితే ఆలోచించేలా చేస్తున్నాయి. మరి పోసాని కృష్ణమురళి గారు దీన్ని ఇంకా ఎంతకు ముందుకు తీసుకెళ్తారో చూడాలి.